ఈరోజు ఈ బులెటిన్లో మనకి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు పాల్గొనున్నారు. ఇందులో శ్రీనివాస్ స్పెషల్ కరెస్పాండెంట్ రాయలసీమ వైకే టీవీ ఇన్ఛార్జ్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. అదేవిధంగా రాజ్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన కూడా ఈరోజు కొన్ని సబ్జెక్ట్కి సంబంధించి మనతోటి డిస్కషన్లో పాల్గొంటారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు యూ సార్. శ్రీనివాస్ గారు, వైద్య కళాశాలలు మీకు బాగా తెలిసిన విషయం. దానికన్నా ముందర రఘురామన్ ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు అంటే ఒక వార్త ఈనాడు క్యారీ చేసింది. ఐపీఎస్ సునీల్ కుమార్ కి సంబంధించిన వార్త. నేను ఆయన విచారణ సిట్టి ఎదురుగా హాజరయ్యారు, విచారణకు హాజరయ్యారు. అక్కడ ఏం జరిగి ఉంటుంది, జరుగుతున్నటువంటి ప్రచారాలు ఎంతవరకు వాస్తవం, ఆయన చెప్పారని కొంతమంది, ఏం చెప్పలేదని క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి, ఆన్సర్స్ మాత్రం లేవు. ఆయన నిజంగా ఏమైనా చెప్పుంటారా? వాస్తవంగా వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజుని అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ హయాంలో నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ చిత్రహింసలకు గురి చేశారన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణకు నియమించింది. ఈ సిట్టు విచారణలో విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది. నిన్న ఈ విచారణలో భాగంగా పివి సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ప్రధానంగా ఈ విచారణలో పలు సిఐడి అధికారులు పలు ప్రశ్నలు సంధించగా ఆయన కొన్నిటికి ముక్తకంఠంగా సమాధానం చెప్పగా, మరికొన్నిటికి మాత్రం రికార్డులలో కొన్ని తాను చెప్పాల్సిన సమాధానాలు రికార్డులలో చూసుకోవాలని కూడా చెప్పినట్టు సమాచారం. నిన్న జరిగిన విచారణలో, ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగిన విచారణలో పలు అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం వస్తుంది. సిఐడి విచారణలో అప్పటి రఘురామకృష్ణంరాజుని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అదేవిధంగా ముసుగు ధరించి కొట్టాలని ఏమైనా అప్పటి నేతలు ఏమైనా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారా, మీపై ఈ విషయంలో రఘురామకృష్ణంరాజునిపై చేయి చేసుకోవాలని ఏమైనా ఆదేశాలు వచ్చాయా, తదనుగుణంగా మీరు ఏమైనా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారా అన్న దిశగా సిట్ విచారణ జరిగింది. దీనికి సునీల్ కుమార్ కూడా కొన్నిటికి సమాధానం చెప్పగా మరికొన్నిటికి దాటవేస్తూ వెళ్ళినట్టు సమాచారం. ప్రధానంగా ఆయన అప్పట్లో రఘురామకృష్ణంరాజుని ముసుగు ధరించి చిత్రహింసలకు గురి చేశారు. అదేవిధంగా ఆయన గుండెపై కూర్చొని ఊపిరాడకుండా చేయాలన్న ఆదేశాలు. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పండి. రామకృష్ణరాజు గారు పార్టీ మారారు, వైసీపీలో ఉన్నప్పుడే ఆయన మీద దాడి జరిగింది. అక్కడ నుంచి పార్టీ మారిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి వ్యక్తి యొక్క కేసుకి సంబంధించి ఇది ల్యాగ్ అవుతుంది అనుకోవాలా అంటే కొన్ని విమర్శలు వినపడుస్తున్నాయి. ఎందుకంటే ఆయనంతటా ఆయనే నా కేసు పట్టించుకోండి మహాప్రభు అని బతిలాడుకున్నటువంటి సిచ్యువేషన్ నిన్న మొన్న 2-3 రోజుల్లో చూడడం జరిగింది. సో ఇది ల్యాగ్ అవుతుందా, అది కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తుందా, సహజంగా ఇంత ల్యాగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా ఒక కేసుకి, అలాంటి కేసుకి సంబంధించి ఆధారాలు ఉన్నప్పుడు? అంటే రాష్ట్రంలో సిఐడి అధికారులతో సిట్టు విచారణలు పలు సబ్జెక్టుల మీద కూడా చాలా సబ్జెక్టుల మీద కూడా సిట్టు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సిఐడి విభాగానికి సంబంధించి మనం ఇటు తిరుమల చూస్తే తిరుమల, తర్వాత మద్యం కుంభకోణం, అలాగే రఘురామకృష్ణంరాజు, ఇలా సిఐడి అధికారుల చేత పలు విచారణలు జరుగుతున్న నేపథ్యంలో కాస్త ఆలస్యం జరిగిన మాట అయితే వాస్తవాన్ని చెప్పవచ్చు. అయితే రఘురామకృష్ణంరాజు తన వాదనను లేవనెత్తుతూ గత ప్రభుత్వ హయాంలో తనకు అన్యాయంకి గురి చేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో తాను కూటమి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనానని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలోనే తనకు న్యాయం జరగాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ అండి. సహజంగా ఆయన వెంటనే బయటపడేటువంటి వ్యక్తిత్వం అతనిది. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మనం గమనించాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను గళం విప్పడం, అదే అతని చివరికి అతని మీద దాడి అనేటువంటి ఆరోపణతో బయటికి రావడం జరిగింది. సో ఆయన ఇప్పుడు సైలెంట్గా ఉంటారా ముందు? అంటే సిట్టు విచారణలో
తనకు ఏ విధంగా ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది తప్పకుండా న్యాయం జరుగుతుందని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. ఇప్పటికే పలు కేసులపై విచారిస్తున్న సిట్ అధికారులు నిగ్గు తేల్చే దిశగా ముందుకు వెళ్తున్న సమయంలో తనకి తన 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 కేసు విషయంలో కూడా ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని కూడా వెలుగులోకి తెస్తుందన్న ఆశాభావంతోనే రఘురామకృష్ణంరాజు ఉన్నట్టు ఉన్నారు. ఈ మేరకే రాబోయే రోజుల్లో తనకు తప్పకుండా అప్పట్లో ఈ చిత్రహింసలకు గురి చేసిన పివి సునీల్ కుమార్ పై ఖచ్చితంగా చర్యలు చేపట్టే దిశగా సిట్టు విచారణ జరుగుతుందని, రాబోయే రోజుల్లో సునీల్ కుమార్ కు శిక్ష తప్పదన్న ఆశాభావంతోనే రఘురామకృష్ణంరాజు ముందుకెళ్తున్నారు. రైట్ అండి. కానీ అదే కేసులో A1 నుంచి A5 వరకు దాదాపుగా అందరినీ ఆల్మోస్ట్ ఇప్పుడు సునీల్ కుమార్తో పూర్తి చేసుకుంటే అందరినీ విచారించినట్టే A3 తప్ప. A3గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విచారించేటువంటి అవకాశం ప్రభుత్వంలో కనిపిస్తుందంటారా? అంటే ఈ సిట్ విచారణలో ప్రస్తుతం విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ పివి సునీల్ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ని విచారిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా కొంత ప్రాథమికంగా ఎవిడెన్స్ సేకరించి ముందుకెళ్తున్నట్టు సమాచారం. అయితే కొన్ని ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణలో రఘురామకృష్ణంరాజుపై దాడికి ఎందుకు పాల్పడ్డారు, పర్సనల్ గా మీరు ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చింది, మీకేమైనా అప్పటి నేతలు ఎవరైనా సజెషన్ చేశారా, అదేవిధంగా అతనిపై దాడి జరిగితే ముసుగు ధరించి కొట్టాల్సిన అవసరం ఏమింది, ఆ తర్వాత దాడికి పాల్పడ్డారని అప్పట్లో రఘురామకృష్ణ చెప్పినా కూడా మీరు ఉన్నతాధికారులపై అప్పటి దాడికి పాల్పడిన వ్యక్తులపై మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అన్న పూర్తి దిశగా అంటే ఈ కేసుని సునీల్ కుమార్ ని టార్గెట్ చేసుకొని పూర్తిగా దీని వెనుక ఉన్న అదృశ్య శక్తుల యొక్క అస్త్రాలను ఆరా తీసేందుకు దిశగా సిట్టు విచారణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ సునీల్ కుమార్ పై ఎవరు ఒత్తిడి తెచ్చారు, ఎవరి ప్రోత్సాహంతో దాడికి పాల్పడాల్సి వచ్చింది అన్న కోణంలో పివి సునీల్ కుమార్ ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన కొన్నిటికి సమాధానం దాటవేస్తూ వెళ్ళడంతో మరోసారి విచారణకు నోటీస్ ఇచ్చి పిలవాల్సి వస్తుందని కూడా ఆయనకు నిన్న సిఐడి అధికారులు చెప్పినట్టు సమాచారం. రైట్ సార్. నిన్న కూడా ఒక డిస్కషన్లో ఒక సీనియర్ లాయర్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం మీకు చెప్తాను, దాన్ని బట్టి మీ సీనియారిటీ ప్రకారంగా చెప్పండి. గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో జత్వానీ కేసు పెండింగ్లో ఉంది, దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో రాలేదు. కేవలం 2 ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. తర్వాత వాళ్ళు బయట ఉన్నప్పటికీ వాళ్ళ మీద కేసు పూర్తిగా అంటే స్టే తెచ్చుకున్నారు, స్టే మీద వాళ్ళు ఉన్నారు. కానీ జత్వానీ కేసు ఇంతవరకు క్లియర్ కాలేదు. సిమిలర్గా చూస్తే రామకృష్ణరాజు పరిస్థితి కూడా అలాగే, RRR పరిస్థితి కూడా పేరు గొప్ప మాదిరే ఉంది తప్ప ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ అతని పరిస్థితి కూడా అలాగే ఉంది. సో ఒక ఎమ్మెల్యే, అది కూడా డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి రామరాజ్ కేసు ఎలా ఉందో, నార్మల్ ఉమెన్ కింద ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో బతుకిడుస్తున్నటువంటి ఆవిడ కేసు కూడా అదే పరిస్థితి. సో ఈ రాష్ట్రంలో కేసులు క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇలా పెండింగ్ పెట్టుకుంటూ వెళ్తారా? పర్టికులర్గా ఇలాంటి ఇది పర్టికులర్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇవి ఇమేజ్ డ్యామేజ్ సంబంధించినటువంటి ఇష్యూ నేను మాట్లాడుతున్నాను. వాస్తవంగా ఈ కేసులను పరిశీలిస్తే కేవలం సంబంధిత అధికారులనే బాధ్యులు చేయడం జరుగుతుంది. అయితే సాధ్యమైనంత వరకు అప్పట్లో ఈ కేసు రఘురామకృష్ణంరాజు కేసుకు సంబంధించిన పరిశీలిస్తే పివి సునీల్ కుమార్ కి అప్పట్లో ఎవరైనా ఆనాటి ప్రభుత్వ నేతలు కానీ ఎవరైనా ఈ రఘురామకృష్ణంరాజుని చిత్రహింసలకి ఈ విధంగా గురి చేయండి, అతన్ని ఈ విధంగా హింసించండి అని మౌఖికంగా అప్పట్లో నేతలు కొందరు ఎవరైనా చెప్పి ఉన్నప్పటికీ అది ప్రస్తుత విచారణ ఎదుర్కొంటున్నటువంటి సునీల్ కుమార్ విచారణ సందర్భంగా చెప్పితే తప్ప ఆ వాస్తవాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అప్పట్లో జరిగిన అంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సిట్ అధికారులు పివి సునీల్ కుమార్ ముందుంచి అడిగినా కూడా తనకు తెలియదు అన్నట్టు సమాధానం చెప్పడంతో వాస్తవంగా ఈ కేసు సంబంధించిన అప్పటి నేతల ప్రమేయం కానీ అప్పటి నేతల యొక్క ప్రోత్సాహం కానీ బయట పడుతుందా లేదా అనేది సిట్టు విచారణ అధికారుల యొక్క సామర్థ్యాన్ని బట్టి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి.
డిస్కషన్లో పాల్గొనడానికి టీడీపీ లీడర్ అజయ్ కుమార్ మనకి లైన్లోకి రానున్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్ కృష్ణ గారు. అజయ్ గారు, ఈరోజంతా హడావుడి పేపర్లంతా చూస్తే కనుక సాక్షి పేపర్ని చూస్తే మొత్తం తామంతా ర్యాలీలు చేశాము, పీపీపీకి వ్యతిరేకంగా వైద్య కళాశాలల కోసమే తాము కష్టపడుతున్నామంటూ ఒక ర్యాలీల ఫోటోలతోటి ఒక ఇది ప్రింట్ వేయడం, మెయిన్ హెడ్లైన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది పీపీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణని మీరు ఎలా చూస్తారు? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ కృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం, మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అపోహ కలిగించే విధంగా ఈ సైకో జగన్ రెడ్డి ఆడుతున్న వికృత క్రీడ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులు నడుపుతారు తప్ప అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఈరోజు ఈ రకంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మించేదానికి జగన్ రెడ్డి పడుతున్న కష్టాలు చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది కళ్యాణ్ కృష్ణ గారు. 5 సంవత్సరాల పరిపాలనా సమయం, 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్తా ఉన్నాడు. ఆ మెడికల్ కాలేజీలు ఏ స్థితిలో ఉన్నాయో కూటమిలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలందరికీ చూపించడం జరిగింది. కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఉంటే, కొన్ని పునాదుల దశలో ఉంటే, కొన్ని 50% కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. పూర్తి చేసిన కాలేజీలు 5 కాలేజీలు మాత్రమే. 5 కాలేజీల్లో పూర్తిగా ఉన్నాయా? ఒక ఫెసిలిటీస్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కాబట్టే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు రన్ చేసేదానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కళ్యాణ్ కృష్ణ గారు. ఓకే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 1550 కోట్లు, అవి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు మాత్రమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా మెడికల్ కాలేజీలు ఖర్చు చేయలేదు. ఆ రోజు ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి రంగుల పిచ్చితో, రాళ్ల మీద బొమ్మల పిచ్చితో, చివరికి చీకుల మీద, చిన్న పిల్లలకి ఇచ్చే చీకులు బ్యాగుల మీద కూడా ఉన్న బొమ్మల పిచ్చితో, ఆ బొమ్మలకి వందల వేల కోట్ల రూపాయలు ఏదైతే ప్రజాధనాన్ని నాశనం చేశాడో, ఆ రోజు ఆ ధనాన్ని కనుక ఈ మెడికల్ కాలేజీలకి వెచ్చించి ఉంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజీల పరిస్థితి ఈ రకంగా వచ్చేది కాదు కళ్యాణ్ కృష్ణ గారు. ఇకపోతే మీరు కోటి సంతకాలు అంటా ఉన్నారు. ఈ వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. ఎక్కడ సేకరించారు కళ్యాణ్ కృష్ణ గారు ఈ కోటి సంతకాలు? ఓటర్ లిస్టు పెట్టుకొని వైసీపీ ఆఫీసుల్లో కూర్చొని వీళ్లే సంతకాలు పెట్టుకొని ఇది ఒక నాటకాన్ని. మేము కూడా బతికే ఉన్నాం. రాష్ట్ర ప్రజలు ఎటు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతా ఉన్నారు కాబట్టి వీళ్ళని కనీసం వాళ్ళ పార్టీని వాళ్ళు గుర్తు చేసుకునేదానికి ఇది ఒక కొత్త నాటకం. వైసీపీ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఓటర్ లిస్టు పెట్టుకొని వాళ్ళ నాయకులు ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పేర్లతో సంతకాలు పెట్టి రేపు శుక్రవారం వస్తాడు, ఆ డబ్బా వాళ్ళు పెడతారు, ఒక నాటకం, ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తా ఉందనేది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది కళ్యాణ్ కృష్ణ గారు. ఈరోజు పీపీపీ మోడ్ విధానంలోకి వెళ్ళటం వలన మెడికల్ కాలేజీలకు అదనంగా 200 సీట్లు పైగా రాకపోతా ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే మానిటరింగ్ చేయబోతా ఉంది. ఒక 30 years తర్వాత ఆ ప్రభుత్వ స్థలము, ఆ ఆస్తులు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి రాబోతా ఉన్నాయి. భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు నడవట్లేదు కళ్యాణ్ కృష్ణ గారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు నడుపుతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ పీపీపీ మోడ్ లో నడుస్తున్న మెడికల్ కాలేజీలు అక్కడ ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని కూడా సరిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెరుగైన వైద్యం సౌకర్యాలు కల్పించి అందించేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన చేస్తా ఉన్నారు. రైట్ అండి. కానీ వాళ్ళు మీరు ఆఫీసులో కూర్చొని సంతకాలు పెట్టారని మీరు చెప్తున్నారు, 1 కోటి మంది ర్యాలీలో పాల్గొన్నారని వాళ్ళు చెప్తున్నారు, 1 కోటి గళాల గర్జన అని చెప్పి వాళ్ళు ఈరోజు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ కృష్ణ గారు, సత్తనపల్లి నియోజకవర్గం ఎక్కడో దాకా నాకు అవసరం లేదు. మా నియోజకవర్గంలో వీళ్ళు ఏ ప్రజల వద్దకు వెళ్ళి, ఏ ఇంటి వద్దకు వెళ్ళి మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ అంటే సంతకాలు ఎలా సేకరిస్తారు కళ్యాణ్ కృష్ణ గారు? ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించి దాంట్లో జరుగుతున్న తప్పిదాలను ఎత్తి చూపి ప్రజల వద్ద నుండి నిరసన వెల్లువెత్తితే అక్కడి నుండి సంతకాలు సేకరించాలి. కానీ వీళ్ళు ఏ ప్రజల వద్దకు వెళ్ళారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతా ఉంది
కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది పీపీపీ మోడ్ని. ఓకే. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగబోతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ మంచి జరగబోతా ఉన్నా ఈ వైసీపీ పార్టీ మోకాలడ్డే ప్రయత్నం, కోర్టులకు వెళ్ళటం, అక్కడ మొట్టికాయలు తింటాం, ఇటువంటి నాటకాలు. వైసీపీ నాయకులు రోడ్లెక్కి అక్కడ 100 మందో 50 మందో కూర్చొని ధర్నా చేస్తేనో, లేదా పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఓటర్ లిస్టు పెట్టుకొని సంతకాలు పెడితేనో ప్రజల్లో వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. రైట్ సార్, ఇదే విషయాన్ని మనం మన సీనియర్ అనలిస్ట్ ఉన్నారు కోటేశ్వర గారు. సార్, వెల్కమ్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ యూ గెటింగ్ మీ? am I audible? యా సార్, ఏదైతే ఇప్పుడు అజయ్ కుమార్ డిస్కస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే వైద్య కళాశాలకు సంబంధించి కోటి సంతకాల సేకరణ చేశాము, వైద్య కళాశాలను పీపీపీ చేయడానికి వీల్లేదు అనేటువంటి నినాదాన్ని వైసీపీ ఇస్తుంది. కానీ వైద్య కళాశాలను పీపీపీ చేయాలని కేంద్రం కూడా నిన్న సజెస్ట్ చేయడం జరిగింది. దానికి యాక్సెప్టెన్స్, ఆల్మోస్ట్ ఆల్ యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా సూచించడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం కూడా పీపీపీ మోడ్ని వచ్చిన రోజు నుంచి అదే టాపిక్లో ఉన్నారు. వైసీపీ కూడా ఇతర టాపిక్స్ లేకుండా అత్యధికంగా దీనికే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఈ 19 నెలల కంటిన్యూషన్ చూస్తే కనుక. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? మోడ్ మీద వైసీపీ ఏం చెప్తోంది అనేటువంటి దాన్ని కాసేపు పక్కన పెడతాం. ఓకే. ఎందుకంటే వైసీపీ మెడ మీద కత్తి పెట్టి లేదా వైసీపీని బూచిగా చూపించి తన విధానాన్ని సమర్థించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఓకే. అందుకని వైసీపీ వ్యతిరేకిస్తుందా అనుకూలిస్తుందా అనేటువంటిది కాదు, అసలు ఆ విధానం సరైనదా కాదా అనేటువంటి దానికి సమాధానం చెప్పకుండా కేంద్రం ఆమోదించింది, మన ఒక్కటే కాదు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి, ఈ విధమైనటువంటి సమర్థనలకు దిగటం ద్వారా ఏమి సాధిస్తారు అనేటువంటిది ఒకటి. ఓకే. పీపీపీ పద్ధతి అంటే ప్రైవేటీకరణకు ముందు దశలో చేసేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదు అనేటువంటిది అనేక ఉదంతాల్లో అనేక దేశాల్లో అది రుజువైంది. ఇప్పుడు మిత్రుడు చెప్తున్నారు 30 ఏళ్ల తర్వాత వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేస్తారని. అంటే ఈ 30 ఏళ్ల పాటు మరి ప్రభుత్వాలు అసమర్థంగా నిర్వహిస్తాయా కాలేజీలను కానీ ఆసుపత్రులను కానీ? ఇప్పుడు నిర్వహించేటువంటి సామర్థ్యం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి లేదా ఒకే ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలకు లేదని అంగీకరించండి. కోటేశ్వరరావు సార్ వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ఈరోజు స్టేట్మెంట్ కన్నా చూసినట్లయితే, సీఎం స్టేట్మెంట్ కూడా, రహదారులు ఎయిర్పోర్ట్లు కూడా పీపీ మోడ్లో చక్కగా రన్ అవుతున్నాయి గత దశాబ్ద కాలంగా అనేటువంటి మాట, 2 దశాబ్దాలుగా నడుస్తున్నాయి అనేటువంటి మాటను ఆయన గుర్తు చేస్తున్నారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్లు కానీ, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే విజయవాడ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ ఉన్నాయి, ఏదైతే హైవేస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ పీపీపీ మోడ్లో రన్ అవుతున్నాయి. వాటికి సంబంధించి మనకి టోల్ ప్లాజా దగ్గర టోల్ ఫీ కలెక్ట్ చేస్తుంటారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అది మరి దానికి దీనికి పొంతన ఉన్నప్పుడు ఇది కరెక్ట్ ఎందుకు కాదనుకోవాలి? నేను అదే చెప్తున్నా, మాకు చేత కాదు, పరిపాలన చేత కాదని చెప్పేసి అంగీకరించమనండి నిజాయితీగా. ఇండిగో సంగతి ఏం చెప్తారు? ఇండిగో నిర్వాహకం సంగతి ఏం చెప్తారు? ప్రైవేటీకరణ గురించి మరి అందరూ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రైవేట్ సంస్థలకి ఇది అని చెప్తారు కదా. మరి ఇండిగో వైఫల్యం గురించి, ఇండిగో నిర్వాహకం గురించి ఏం చెప్తారు? అందుకని ఇప్పుడు రోడ్ల మీద మన తోలు ఒలుస్తున్నారు, తోలు ఒలిచి వసూలు చేస్తున్నారు. మనల్ని అది ప్రైవేట్ అయినా లేకపోతే నేషనల్ హైవేస్ అయినా, అవన్నీ కూడా నేషనల్ హైవేస్ అయినా లేదా ఇంకొకటి అయినా కానీ పీపీపీ మోడ్ అయినా మన తోలు ఒలుస్తున్నారు. ఓకే. దాని సంగతి చెప్పరే, దాని సంగతి చెప్పాలి కదా. తోలు ఒలవకుండా నిర్ణయించమనండి. రైట్. ఏమంటే అజయ్ కుమార్ గారు ఏమంటారు? అందుకని నేనేమంటున్నానంటే ఈ మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్రాలు మ్యాచింగ్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి
మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి చెప్పేట్లయితే ప్రభుత్వాన్ని ప్రైవేటీకరించండి. కానీ అది ఇంప్లిమెంట్ చేస్తే, ఏదైతే జగన్ హయాంలో జరిగినటువంటి ప్రొసీజర్ని ఇంప్లిమెంట్ చేస్తే 30 ఏళ్ళు పడుతుంది అది పూర్తి చేయడానికి. కానీ నిన్న ఎంపీ చిన్ని కూడా లోక్సభలో డైరెక్ట్గా తన స్పీచ్లో చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అది రికార్డెడ్ ఎవిడెన్స్. లోక్సభలో ఏం చెప్పారు, లేకపోతే ఇంకోటి కాదు. ఇప్పుడు దానికి ఎంత కావాలంటున్నారు, ఎన్ని కోట్లు కావాలంటున్నారు? సంవత్సరానికి ఒక 500 కోట్లు కేటాయించేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా? తెల్లవారేసరికి మెడికల్ కాలేజీలు నిర్మించమని, లేకపోతే అది అని ఎవరు చెప్పట్లేదు. కళ్యాణకృష్ణ గారు, కోటేశ్వరరావు గారికి అర్థం కావట్లేదు అనుకుంటా. సంవత్సరానికి 500 కోట్లు కేటాయించుకుంటా పోతే ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అవడానికి 15 ఏళ్లు పడుతుంది. చెప్పనండి అజయ్ గారు, అజయ్ గారు సార్ని చెప్పనివ్వండి, అజయ్ గారు సార్ని చెప్పనివ్వండి, తర్వాత మీరు చెప్తారు. 1 minute. కోట్లు కేటాయించండి, 2000 కోట్లు కేటాయించండి. అన్నారు మీరు 500 కోట్లు 15 ఏళ్ళు అంటున్నారు. ఓకే, 2000 కోట్లు కేటాయించండి. 2000 కోట్లు కేటాయించడానికి ఇక్కడ బడ్జెట్ సహకరించాలి, రాష్ట్రంలో రెవెన్యూ ఉండాలి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం. సరే ఒక్క నిమిషం అజయ్ గారు, సార్ చెప్తున్న విషయాన్ని ఒకసారి విందాం. సార్ ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి మీకు ఆదర్శమా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి సంగతి చెప్తారు ఎందుకు ప్రతిదానికి? ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కాదండి అజయ్ గారు, 5 ఏళ్లు పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం అజయ్ గారు మీరు సమాధానం చెప్తారు. అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి, సార్ కంక్లూడ్ చేశాక మీరు మాట్లాడతారు, మీరే మాట్లాడతారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలని ఎవరు సమర్థించట్లేదు, నేను సమర్థించట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆదర్శంగా కనిపిస్తున్నాడు. ఆయన చేసింది ఏమిటని పదే ఆయన చేసిందని కాదు, మీరు చేసేది ఏమిటని అడుగుతా ఉంటే దానికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని చెప్పేసి చెప్తారేంటి? సూటిగా చెప్పండి, మా వల్ల కాదు, మేము చేయలేము, మేము అసమర్థులం, ప్రభుత్వ రంగ సంస్థలు మేము నిర్వహించలేమని చెప్పండి. రైట్, దాదాపుగా దానికి ఆన్సర్ అదే కదా సార్. మేము చేయలేకపోతాను కదా, పీపీపీకి వెళ్ళినట్టే అని అనుకోవచ్చు కదా. చెప్పాలి కదా ఆ విషయం. నిజాయితీ ఉంటే ఆ పార్టీలకి చెప్పాలి కదా అది. రైట్, అజయ్ గారు చెప్పండి. సార్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదండి, లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పుల్ని మీరు ఎందుకు చేస్తారు, అలాంటి అతన్ని మీరు ఎందుకు ఫాలో అవుతున్నారని సూటిగా అడుగుతున్నారు. అలాంటి ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పుల్ని మేము కూడా చేస్తే మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల్లో పూర్తి కావండి. కోటేశ్వరరావు గారికి అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు. మేము అసమర్థులము, మాకు చేత కాదని చెప్పండి. మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి ఆ విధ్వంసక పరిపాలన చేసిన విధానం మూలానే రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. 8,000 కోట్ల పైగా కావాలి ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి. వీటన్నిటినీ సమకూర్చి మెడికల్ కాలేజీలు పూర్తయ్యేసరికి 10 సంవత్సరాల టైం పైన పడుతుంది. ఈలోపు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కళ ఏ విధంగా నాశనం అవుతుందో అర్థం చేసుకోవాలి. మాకు చేత కాదు, ప్రైవేటీకరణకు వెళ్తాము, ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేయండి, మాట్లాడటం చాలా ఈజీ అండి. కాదండి అజయ్ గారు, డైరెక్ట్ గా వైసీపీ ఏం బ్లేమ్ చేస్తుందంటే అమాయకంగా లేరు. ఈ కట్టుకథలన్నీ నమ్మేంత అమాయకులు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి మీరు. రైట్ అండి, ఇలాంటి కట్టుకథలు చాలా విన్నాం. రైట్ అజయ్ గారు, ఇక్కడ వైసీపీ కూడా అదే మాట చెప్తుంది. ఏదంటే పీపీపీ మోడ్లో వెళ్తే పేదలకు, అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ గుర్తొచ్చింది. వైసీపీ అంటున్న మాట ఏంటంటే పీపీపీ మోడ్లో వెళ్తే పేద విద్యార్థులు నష్టపోతారంటుంది, మీరేమో పేద విద్యార్థులు లాభపడతారంటారు. రెండింటిలో ఏది కరెక్ట్? ఏ విధంగా పేద విద్యార్థులు నష్టపోతారని చెప్పి వైసీపీ మాట్లాడతా ఉంది కళ్యాణకృష్ణ గారు. అంటే వాళ్ళకి సీట్ల కేటాయింపులో తేడా వస్తుంది అంటున్నారు. సీట్ల కేటాయింపు కూటమి ప్రభుత్వం క్లియర్ గా చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. కోటేశ్వరరావు గారు మీరు వైసీపీ మాట్లాడటానికి. రైట్, ఒక్క నిమిషం అండి సార్. కోటేశ్వరరావు సార్ దానికి సంబంధించి అజయ్ వెయిట్ ఒక్క నిమిషం.
వైసీపీ తరఫున చెప్పండి. మాట్లాడడానికి వచ్చారు అని ఇట్లాంటి బుకాయింపులతో మీరు నా నోరు మోయించలేరు. ఒక్క నిమిషం అజయ్ గారు, ఆయన సీనియర్ కోటేశ్వరరావు గారు విద్యార్థులకు లాభం చేకూరుతుందనేది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు విపులంగా చెప్పడం జరిగింది. రైట్ అజయ్ గారు ఒక్క నిమిషం. ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మెడికల్ కాలేజీలు నడుస్తాయి. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ వనరులో మాత్రం నడపడం జరుగుతుంది. రైట్ ఒక్క నిమిషం అజయ్ గారు, వ్యక్తుల నిర్వహణలో మాత్రమే జరుగుతుంది తప్ప అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రైట్ ఓకే రైట్ మీరు సీట్ల కేటాయింపు ఎట్లా చేస్తారు పేదలకి? సార్ నేను అదే చెప్పబోతున్నాను సార్ కోటేశ్వరరావు సార్, దానికి సంబంధించి నిన్న ఎంపీ చిన్ని డైరెక్ట్గా చెప్పినటువంటి విధానం వస్తుంది. అంటే లోక్సభకు విన్నవించినటువంటి విషయాన్ని కనుక గమనిస్తే 50% ప్రభుత్వ సీట్లు ఉంటాయన్నారు. గతంలో ఎలా ఉందో 50% అంటే కూడా దాదాపుగా అదే ఉన్నట్టు. సో దాంట్లో వేరియేషన్ 50% వీళ్ళు ఉరకబెట్టేది ఏముంటుంది పేదలకి సార్? అంటే రిజర్వేషన్లో మార్పులు ఉండవు. గతంలో ఇప్పుడు రన్నింగ్ లో ఎలా ఉందో 50% అనేది 50%. గతంలో వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అది కూడా అదే అన్యాయం చేయబోతున్నారు. నేను చెప్తుంది అదే. ఓకే, గతంలో వాళ్ళు అన్యాయం జరగబోతుంది. అన్యాయం అంటే ఏ విధంగా? అధిక సీట్లు ఇవ్వలేకపోతున్నారు. అధిక సీట్లు ఇవ్వచ్చు కదా అనేది. రిజర్వేషన్ పెంచట్లేదు కదా, సీట్ల కేటాయింపు సంగతి చెప్పండి. రైట్ 50% ప్రభుత్వ కోటాలో సీట్లు ఇవ్వటం జరుగుతుందని పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పడం జరిగింది. అధిక సీట్లు అంటే 100 సీట్లు ప్రిపేర్ చేస్తే మెడికల్ కాలేజ్ వస్తాయా? 100% కాలేజ్ సీట్లు ప్రిపేర్ చేస్తే మెడికల్ కాలేజ్ నడపగలుగుతావా? మీరు అంత అమాయకంగా మీరు రైట్ సార్ కోటేశ్వరరావు సార్, ఇంకొక ఏదన్నా చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పండి. ఊరికే ఒక బురద కాల్చి కూటమి ప్రభుత్వం అదే చేసి మీరు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా చేస్తారు? గత ప్రభుత్వం అదే చేసింది, మీరు అదే చేయబోతా ఉన్నారు. గత ప్రభుత్వం చేతకాంతనం వలన ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది ప్రజలు గుర్తించారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఈ భారీ విజయం అందించారు. ఈ రోజు ప్రజలు మమ్మల్ని ఏదైతే నమ్మి మాకు ఈ విజయం అందించారో దానికి అనుగుణంగానే ఈ కూటమి ప్రభుత్వం తెలియదు. సంక్షేమ అభివృద్ధి ఈ రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి. మేము చెప్పిన సంక్షేమం జరుగుతూనే ఉంది, అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈ రోజు మెడికల్ కాలేజీ అజయ్ ఒక్క నిమిషం కోటేశ్వరరావు సార్ 1 సెకండ్ అండి. అజయ్ దీనికన్నా ప్రతిరోజు రాష్ట్ర ప్రజలకు వివరిస్తూనే ఉన్నాం. రైట్ మీకు అర్థం కాకపోతే అజయ్ వినండి, వైసీపీ కోసం మనం కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ దీనికన్నా మేజర్ ఇష్యూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి 4,000 కోట్ల భారం పడబోయేటువంటి మేజర్ ఇష్యూ మనకుంది. దాని గురించి కోటేశ్వరరావు సార్తో మాట్లాడదాం. సార్, ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు అంటే ఒక వార్త బయటకు వచ్చి నిన్న జరగడం జరిగింది. ఒక అనుబంధ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేసింది. విబీజీ రామ్జీ పేరుతోటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ని మారుస్తున్నట్టుగా ప్రతిపాదించడం జరిగింది. సో దీని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని అసలు ఎలా చూడాలి? దానివల్ల రాష్ట్రాల మీద దాదాపు 40% భారం పడబోతుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాటిని తట్టుకునే పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉందా? మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే నోరు మూసుకొని ఆమోదిస్తున్నారా? రైట్. వైసీపీ కూడా దాదాపుగా గతంలో బిల్లులు కనుక చూసినట్లయితే వైసీపీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి మన రికార్డ్స్ ఉన్నాయి. సో మనం ఈ లెక్కలో ఆ లెక్కలో వైసీపీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. వైసీపీ ఏం తక్కువేం కాదు. వైసీపీ కేంద్రంలో బీజేపీ తెచ్చినటువంటి అన్ని ప్రజా వ్యతిరేక చట్టాలని అన్నిటినీ కూడా సమర్థించింది. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వైసీపీ 2 పోటీ పడ్డాయి నరేంద్ర మోడీ గారిని మోయడంలో. అందరికీ తెలుసు. ఇప్పుడు కేంద్రం 100% వేతనాలు 75% మెటీరియల్కి ఇచ్చేటువంటి విధానాన్ని దాన్ని పక్కన పెట్టేసి మొత్తంగా కలిపి 60-40%, మరి 40% నిధుల్ని భరించడానికి మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నారు కదా, మేము మెడికల్ కాలేజీలను నిర్వహించడానికే మా వల్ల కావట్లేదని. అటువంటిది మరి ఉపాధి కల్పించడానికి 40% నిధులు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు కూడా ముందుకు వస్తాయా? అది చెప్పాలి వాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కేంద్రం తెచ్చినటువంటి బిల్లు తన అసమర్థతని పక్కదారి పట్టించడానికి. ఎందుకంటే నేను మీకు కొన్ని అంకెలు చెప్తాను. నేను సార్ ఇప్పుడు గడిచినటువంటి 3 సంవత్సరాల్లో 100 రోజులు పని కల్పించాలని కదా. అవును సార్.
నిర్దేశించింది కనీసం. అవును, ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు 125 చేశారు. మొన్నటి దాకా ఉన్నది యాజ్ ఆఫ్ నౌ ఉన్నది 100 days. 100 days. యా 125 అనేటువంటిది ఇప్పుడు బలిచ్చేటువంటి మేకకి లేదా దున్నపోతుకి అన్నం చేసి మొత్తం అంతా అలంకరిస్తారు. అటువంటిదే అది. ఇప్పుడున్నటువంటి స్టేటస్ గురించి చెప్తా. సార్, ఈ మహాత్మా గాంధీ రేగా అఫీషియల్ సైట్ నుంచి నేను చెప్తున్నా వివరాలు. ఓకే. టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కంప్లీటెడ్ 100 days వేజ్ 2023-24లో సార్ 44,99,000 మందికి ఇస్తే ఆ మరుసటి సంవత్సరం 40 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు 25-26లో ఇంతవరకు ఇచ్చింది 6,97,000 మందికి మాత్రమే. ఓకే. ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో మరి 40 లక్షల మంది కుటుంబాలకి ఆ విధమైనటువంటి పని అందించేటువంటి స్థితి ఉందా? లేదు. దిగగొస్తున్నారు మొత్తం అంతా కూడా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము పెడతా ఉంది. రెండోది, యావరేజ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ హౌస్ హోల్డ్. నేను చెప్పినటువంటి 23-24లో 52 రోజులు, తర్వాత 50 రోజులు ఇస్తే ఇప్పటికి 35 రోజులే. ఓకే. ఇప్పుడు వర్తమాన సంవత్సరంలో వేతనం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉక్కు కార్మికులు పని చేయకుండా వేతనాలు అడుగుతున్నారని చెప్తున్నారు కదా. ఈ పనిచేసేటువంటి కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనం ఎంత? యావరేజ్ 267. ఓకే. 267 రూపాయలు. 267 రూపాయలతోటి మరి గడుస్తుందా కుటుంబం? ఓకే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము 2047లో ఎక్కడికో తీసుకుపోతా ఉంటారు. ఇప్పుడు సంగతి, ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం ఇది. రెండోది, కేంద్ర ప్రభుత్వం బిల్లులో ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కనీసం ఒక 600 మీరు కనీస వేతనం రోజుకి దీని నుంచి 600 అంటే అదేమి గొత్తెమ్మ కొరత కాదు. కనీస వేతనం ఎంత అండి? కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తుంది 18,000 అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి 30 రోజులకి ఇస్తే 3 ఆర్లు 18,000. మరి ఎందుకని 18,000? 600 ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని 257కి ఎందుకు ఇస్తున్నారు? ఎవరన్నా అడిగారా? చంద్రబాబు నాయుడు కానీ కొత్త బిల్లు ఏదైతే ఉందో అది 100 రోజులు 125 రోజులకు పెంచడంతో పాటు ఖచ్చితంగా ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో లేబర్ ఛార్జెస్ని ఎన్హాన్స్ చేయడం అనేది తమ మోటివ్ అని చెప్పి ఫస్ట్ మోటివ్లోనే వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ చెప్తారండి, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడున్నటువంటి స్టేటస్ అని నేను చెప్తున్నా. ఈ మోటివ్ మరి ఇప్పుడు ఏమైంది? వర్తమానంలో ఏమైంది అంటే ఇప్పుడు మేము ఇవ్వం కానీ వచ్చే రోజుల్లో ఇస్తామని చెప్తే జనాలకి చెవుల్లో పూలు పెడుతున్నారు. రైట్ సార్. కానీ 35 రోజులు అమలు చేస్తూ మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు తగ్గించింది? ఓకే, అది చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఒక మాటను మనం రికార్డ్స్లోకి ఒక మాట తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రియాంక గాంధీ నిన్న చర్చ సందర్భంగా ఒక మాట అనడం జరిగింది. డే 1 నుంచి నరేగా అంటే ప్రధానమంత్రి మోదీకి పడదు, అప్పటి నుంచి దాన్ని తొలగించాలని ట్రై చేస్తున్నారనే విమర్శన చేయడం జరిగింది. సో ఎన్ఆర్ఈజీఏకి సంబంధించి ప్రియాంక గాంధీ కామెంట్ని ఏ విధంగా చూడాలి? మరి అలాంటప్పుడు ఆయన డే వన్ నుంచి ఈ పథకం బాగలేదు, తప్పు దోవలో వెళ్తుంది అనేటువంటి ఉద్దేశం మనం అర్థం చేసుకోవచ్చా? ఒక రాజకీయ నాయకురాలుగా ప్రియాంక గాంధీ ఆమె అభిప్రాయాన్ని ఆమె చెప్పారు. అసలు పేరు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది చెప్పాలి కదా ప్రభుత్వం. ప్రియాంక గాంధీ అడిగిందా లేదా, రాహుల్ గాంధీ అడిగారా లేదా, లేకపోతే ఇంకొక నాయకుడు అడిగాడా లేదా, ఇది పక్కన, ఇది రెండో సెకండరీ. అసలు మీరు పేరు మార్చాల్సినంత అగత్యం ఏమొచ్చింది? సమాధానం చెప్పాలి కదా. రెండోది, కనీస వేతనం గురించి మేము తర్వాత చూస్తాం. ఏం చూస్తారు తర్వాత? ఇప్పుడు ఇస్తుందో లేదు. కన్నతల్లికి కూడు పెట్టట్లేదు, పిన్నమ్మకి గాజులు చేయిస్తామని రాజశేఖర రెడ్డి సామెత చెప్పేవాడు. ఇప్పుడు ఇస్తున్న మీ నిర్వాహకం ఏమో 35 రోజులు ఏడాదికి. రేపు అంటే 125 రోజులు ఇస్తామని చెప్పేసి చెప్తే ఈ మాటలు నమ్మాలి. రైట్ సార్. నమ్మాలి.
కానీ దగ శ్రీశ్రీ చెప్పినట్టుగా గుడి ఎడమల దగ రైట్ సార్. అది ఒక మాట ఇక్కడ మనకు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏదైతే ఇది ఎవరైతే సిఫార్సు చేశారో కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా, యాక్చువల్లీ ఆయన హోదా వచ్చేసరికి రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్గా ఉన్నటువంటి ఉలాకా, సప్తగిరి ఉలాకా దీన్ని సిఫారసు చేసినట్టుగా అతనే ప్రకటించడం జరిగింది. సో దాంట్లో ఆ స్థాయి సంఘం చైర్మన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీనే దాన్ని సిఫారసు చేసినట్టుగా చెప్తున్నారు. సో దీన్ని మోదీ గవర్నమెంట్కి ఆపాదించాలా పార్లమెంటరీ స్థాయి సంఘానికి? అంటే ఇప్పుడు స్థాయి సంఘాలు చెప్పినట్టు ప్రభుత్వం నడుస్తూ ఉందా, లేకపోతే తనకు అనుకూలమైనటువంటి సిఫార్సులనే అమలు చెప్తా ఉందా? స్థాయి సంఘం చెప్పింది ఇప్పుడు నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్ల ఎంతో ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేశారు నీతి ఆయోగ్కి. మరి నీతి ఆయోగ్ ఏం చెప్పింది? ఓకే, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అందుకని తమకు అనుకూలమైనటువంటి స్థాయి సంఘం అనేటువంటిది అన్ని పార్టీలతో కూడినటువంటిది ఒకటి మెజారిటీ నిర్ణయం ఆ విధంగా చేశారు. స్థాయి సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి అతను మరి రాజీనామా చేయాలి నిజంగా, లేకపోతే గవర్నమెంట్ తో కమిటీలను పెట్టేది సలహాలు తీసుకోవడానికి కాదంటారా? అవన్నీ కూడా ఐ వాష్ వాళ్ళే కదండి మెజారిటీ. ఎవరుంటారండి ఆ కమిటీల్లో? ఓకే, కమిటీలో ఎవరుంటారు? అధికార పక్షానికి చెందిన వాళ్ళే ఉంటారు కదా. సహజంగా ఎన్డీఏ కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క పార్టీ గురించి ఒకళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కువ. ఏ ప్రభుత్వం ఈవెన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా స్టాండింగ్ కమిటీస్ ఇవన్నీ కూడా ఎవరు మెజారిటీ ఉంటారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే మెజారిటీ ఉంటారు. ఆ పేరుతోటి ముద్ర వేయించుకోవడం, ఒకవేళ అతనే చేశాడు, అతను దేశానికి ద్రోహం చేశాడు, మీరే చెప్తారు కదా, నెహ్రూ ద్రోహం చేశాడు, ఇందిరాగాంధీ ద్రోహం చేసింది, గాంధీ ద్రోహం చేశాడని. మరి ఇతను ఈ కాంగ్రెస్ చైర్మన్ కూడా ద్రోహం చేశాడని చెప్పొచ్చుగా. మేము దాన్ని అంగీకరించాం సార్, మేము అంతకంటే బెటర్గా చేస్తామని చెప్పొచ్చుగా. రైట్ సార్. అజయ్ గారితో ఒక మాట మాట్లాడదాం. అజయ్ గారు ఒక మాట వినండి. కొత్త పథకం ఏదైతే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ తెస్తున్నట్టు VBG రామ్జీ పథకం కనుక అమలైతే రాష్ట్రం 40% నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్రమే భరించింది అవన్నీ. దాదాపుగా 4,000 కోట్ల భారం పడేటువంటి ఛాన్స్ ఉంది. హామీ ఉండదు, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారికి వర్క్ హామీ ఉండదనేటువంటి విమర్శలు వినపడుతున్నాయి. సో కేంద్రం క్యాలెండర్ ఆధారంగానే వాళ్ళకి పనులు కేటాయింపు జరుగుతుంది. సో రాష్ట్రంలో 25 కోట్ల పని దినాలు ఇప్పటి వరకు కేటాయించిన కేంద్రం 6,000 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. అంటే 6,000 కోట్లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అంది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్కి 40% కేటాయించాలి. అక్కడ ఒక 40% ఉంటుంది, ఇక్కడ ఒక 40%. ఇక్కడ ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ 75% కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే భరిస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రం వాటా ఇప్పటి వరకు 1000 కోట్లు ఉంది. అది మొత్తం 4,000 కోట్లు కానీ 1000 కోట్లు మాత్రమే మెటీరియల్కి సంబంధించినటువంటి మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చినటువంటి నిధులు 1000 కోట్లు మాత్రమే రాష్ట్రాన్ని మీద భారం పడింది. ప్రస్తుతం 40% కనుక అయితే, అంటే నిన్నటిదాకా ఉన్నటువంటి 25%కి 1000 కోట్లు పడితే రేపు రాబోయేటువంటి 40% చొప్పున అయితే 1,600 కోట్లు భారం పడబోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 4,000 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. మీరు అంటే సార్ డైరెక్ట్ కింద మనకు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఒక టీడీపీకి సంబంధించినటువంటి నాయకులుగా మీరు ఏం చెప్తారు? దీన్ని హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్? కృష్ణ గారు, ఆ బిల్లు ఆమోదం జరిగిందా లేదో అదే నేను పూర్తిగా దాన్ని ఫాలో అవ్వలేదు. ఏదైతే మీరు చెప్తా ఉన్నారు, కేంద్రం ఒక బిల్లు ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో, ఆ బిల్లు ఆమోదం జరిగితే రాష్ట్రాల మీద భారం పడబోతా ఉంది. అంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మీద పడుతుంది, ఒక ఆంధ్రప్రదేశ్ మీద సపరేట్ గా పడే పరిస్థితి అయితే ఉండదు కదా. అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది ఆ బిల్లు, పార్లమెంట్ లో ప్రవేశిస్తుంది. దాన్ని ఈ దేశం అత్యున్నత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకునే నిర్ణయం రాష్ట్రాల మీద భారం పడే పరిస్థితి ఉంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఏ విధంగా ఆలోచిస్తారు, రేపు కూటమిలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచించి ఆ బిల్లుకి ఆమోదం తెలుపుతారు, దాంట్లో ఇంకా ఏమైనా అమెండ్మెంట్లు చేసే అవకాశం ఉందా అనేది ఆ బిల్లు ఆమోదమైన తర్వాత దాని మీద వచ్చే వాటి గురించి అనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా దాని మీద మనం మాట్లాడటం అనేది కరెక్టా కాదు, నాకైతే ఐడియా లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, కోటేశ్వరరావు గారు అండ్ అజయ్ కుమార్ గారు ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్.
శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా రాయలసీమ కరస్పాండెంట్ శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ మన ఇప్పటిదాకా వేచి ఉన్నటువంటి మా కలీగ్ రాజ్ కుమార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ కుమార్, మీతో ఒక సరదా అయినటువంటి డిస్కషన్ చేద్దాం అనుకున్నాం, సమయాభావం వల్ల చేయలేకపోయాము. ఎనీవే, ఈరోజు వార్తలు విశేషాలు మనం చూసాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.